Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are now discussing about the enzymes. This enzyme topic is the second BSc, fourth semester, second unit. Second unit, that is the mineral nutrition and enzymes. In that, we are now discussing about the enzymes. Generally, enzymes we are called that catalysts. What is the enzyme? Where is it present? What is the activity of the enzyme? How to undergo the reaction process? These are all discussing about in this chapter. First, enzymes are the organic substances produced in living cells. అంటే ఎంజైమ్స్ అనేటటువంటివి ఆర్గానిక్ పదార్థాలని అవి లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి సెల్స్ లోపల ఉంటాయని చెప్పేసి దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బయాలజికల్ క్యాటలిస్ట్స్. సెల్లో ఉంటాయన్నాం కదా, సెల్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ నెంబర్ ఆఫ్ metabolic reactions are occurred. The metabolic reactions are activated by the enzymes. Then we are calling that biological catalysts. W. Khune first proposed the term enzyme. అంటే ఖునే అనే అతను మనకి ఎంజైమ్ అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. ఎంజైమ్ మీన్స్ ఎన్ మీన్స్ ఇన్, జైమ్ ఇన్ ఈస్ట్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఇన్సైడ్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం ప్రొడ్యూస్డ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ద ఎంజైమ్స్ అని చెప్పేసి కున్హే చెప్పడం జరిగింది. ఇన్ లివింగ్ సెల్స్ ఆల్ బయోకెమికల్ రియాక్షన్స్ ఆర్ కెటలైజ్డ్ బై ద ఎంజైమ్స్. అంటే సెల్లో ఉండేటటువంటి రియాక్షన్స్ అన్నీ జరగడానికి కారణం ఎవరని చెప్పేసి చెప్తున్నాం, ఎంజైమ్స్ అని చెప్తున్నాం కదా. అంటే బయాలజికల్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసేటటువంటివి ఎంజైమ్స్. స్ట్రక్చర్ ఆఫ్ ఎంజైమ్స్, అది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఎంజైమ్స్ ఆర్ కెమికల్లీ ప్రోటీన్స్. ఎంజైమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ బేస్డ్ ఆన్ ది స్ట్రక్చరల్ కాంపోజిషన్. అంటే జనరల్గా స్ట్రక్చరల్ కాంపోజిషన్ బట్టి రెండు రకాలుగా చెప్పొచ్చు ఎంజైమ్స్ అనేటటువంటి వాటిని. అంటే ఎంజైమ్స్ అనేటటువంటి వేడితో తయారై ఉంటాయి, ప్రోటీన్ బయోమాలిక్యూల్స్తో తయారై ఉండేటటువంటివి. అందుకే ఎంజైమ్స్ ఆర్ మేడ్ విత్ ద ప్రోటీన్స్, బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. టూ టైప్స్ అన్నాం కదా, అందులో సింపుల్ ఎంజైమ్స్ అండ్ కాంజుగేటెడ్ ఎంజైమ్స్. సింపుల్ మీన్స్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ ప్రోటీన్ మాలిక్యూల్స్. అంటే ప్రోటీన్స్తో మాత్రమే తయారై ఉన్నటువంటి ఎంజైమ్స్ని సింపుల్ ఎంజైమ్స్ అని పిలుస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్గా ట్రిప్సిన్, పెప్సిన్, అమైలేజ్ అంటే మన హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి ఎంజైమ్స్. ఇది అంటే ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంజైమ్ మేడ్ విత్ ద ప్రోటీన్, దట్ ఈస్ సింపుల్. కాంజుగేటెడ్ ఎంజైమ్స్, కాంజుగేటెడ్ మీన్స్ that is again protein and non-protein material. They contain the protein and non-protein components. Protein part in a conjugated enzyme is called apoenzyme. ప్రోటీన్ పార్ట్ నాన్ ప్రోటీన్ పార్ట్తో ఉండేటటువంటి దాన్ని మనం కాంజుగేటెడ్ ఎంజైమ్ అంటున్నాం. అందులో ప్రోటీన్ పార్ట్నేమో ఎపో ఎంజైమ్ అని పిలుస్తాము, నాన్ ప్రోటీన్ పార్ట్నేమో ప్రోస్థెటిక్ గ్రూప్ అని పిలుస్తాం అన్నమాట. అంటే కాంజుగేటెడ్ అంటే దట్ ఈస్ కంబైన్డ్ విత్ ద టూ పార్ట్స్, అంటే ప్రోటీన్ పార్ట్ అండ్ నాన్ ప్రోటీన్ పార్ట్. నాన్ ప్రోటీన్ పార్ట్ ఈస్ కాల్డ్ ప్రోస్థెటిక్ గ్రూప్. అంటే ప్రోటీన్ పార్ట్ని మనం ఎపో ఎంజైమ్ అంటున్నాం, నాన్ ప్రోటీన్ పార్ట్ని ప్రోస్థెటిక్ గ్రూప్ అంటున్నాం. సచ్ కాంజుగేటెడ్ ఎంజైమ్ షోయింగ్ కంప్లీట్ యాక్టివిటీ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ హోలో ఎంజైమ్. మొత్తం టోటల్ ఎంజైమ్ని మనం హోలో ఎంజైమ్ అంటున్నాం. హోలో ఎంజైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎపో ఎంజైమ్ ప్లస్ ప్రోస్థెటిక్ గ్రూప్.
అంటే ఎపో ఎంజైమ్ని ప్రోస్థెటిక్ గ్రూప్ని కలిపితేనే మనకు హోలో ఎంజైమ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ద కాంజుగేటెడ్ ఎంజైమ్. ప్రోస్థెటిక్ గ్రూప్ మే బీ ఆఫ్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఇన్ నేచర్. అంటే ప్రోస్థెటిక్ గ్రూప్ అనేటటువంటిది అది ఆర్గానిక్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు, ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్ అయినా యాడ్ అయి ఉండొచ్చు. ఇన్ కాంజుగేటెడ్ ఎంజైమ్స్, ఇన్ఆర్గానిక్ ప్రోస్థెటిక్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ కోఫాక్టర్స్. అంటే ఇన్ఆర్గానిక్ ప్రోస్థెటిక్ కాంపౌండ్స్ని కోఫాక్టర్స్ కింద పిలుస్తూ ఉంటాం. దీస్ ఆర్ అటాచ్డ్ టైట్లీ టు ద ఎపో ఎంజైమ్స్ part and cannot be separated through dialysis. అంటే మనకి ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసాం కదా. ఇన్ఆర్గానిక్ ప్రోస్థెటిక్ కాంపోనెంట్స్ని కోఫాక్టర్స్ కింద పిలుస్తూ ఉన్నాం కదా. ఆ ఇన్ఆర్గానిక్ ప్రోస్థెటిక్ కాంపౌండ్స్ ఏంటంటే మెగ్నీషియము, మాంగనీసు, ఫెర్రస్, జింకు. దీస్ ఆర్ ద కోఫాక్టర్స్. అంటే వీటిని మనం ఎంజైమ్ నుంచి సెపరేట్ చేయడం అంత ఈజీ కాదన్నమాట. ఎపో ఎంజైమ్కి టైట్గా బైండ్ అయి ఉంటాయి. గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సోకైనేజ్ ఎంజైమ్ మెగ్నీషియం అయాన్స్ ఉండాలన్నమాట. అక్కడ మెగ్నీషియం అయాన్స్ ఉంటేనే దట్ కెన్ అండర్గో ద యాక్టివిటీ ప్రాసెస్. ఎక్సోకైనేజ్ మనం చెప్తూ ఉంటాం కదా, కొన్ని రియాక్షన్ జరగాలంటే కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పేసి ఎంజైమ్ని యాక్టివేట్ చేసేటటువంటి ఎలిమెంట్స్ అన్నాం కదా. ఇక్కడ కోఫాక్టర్ ఇది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేటటువంటిది ఫార్మేషన్ జరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రియాక్షన్ని మీకు ఇక్కడ షో చేసి చూపించామన్నమాట. అదే ఆర్గానిక్ ప్రోస్థెటిక్ కాంపౌండ్స్ని అయితే ఇన్ కాంజుగేటెడ్ ఎంజైమ్ ఆర్ కాల్డ్ కో ఎంజైమ్స్. అంటే ఏంటి, మనం ఆర్గానిక్ ప్రోస్థెటిక్ గ్రూప్స్ని మనం ఏమని పిలుస్తున్నాము, ఇక్కడ కో ఎంజైమ్స్ అని పిలుస్తున్నాం. వీటిని మనం ఏం చేయొచ్చు, ఈజీలీ సెపరేటెడ్, అంటే సెపరేషన్ అనేటటువంటిది ఈజీగా సెపరేట్ చేయొచ్చు అన్నమాట. మనం ప్రోస్థెటిక్ కాంపౌండ్స్ని మనం కో ఎంజైమ్స్ నుంచి, అంటే మనకి కాంజుగేటెడ్ ప్రోటీన్ ప్లస్ నాన్ ప్రోటీన్ అన్నాం కదా, నాన్ ప్రోటీన్ పార్ట్ వచ్చేమో ఆర్గానిక్ కాంపౌండ్, వాటిని కో ఎంజైమ్స్ కింద పిలుస్తున్నాము. వీటిని మనం సెపరేట్ చేయొచ్చు అనమాట ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్గా డీహైడ్రోజనేజ్, ఎన్ఏడి కో ఎంజైమ్స్. దీని లోపల మనకి డీహైడ్రోజనేజ్, ఎన్ఏడిపి డీహైడ్రోజనేజ్ అంటాం కదా, ఎన్ఏడి డీహైడ్రోజనేజ్. అంటే ఎంజైమ్లో నుంచి వాటిని సెపరేట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడైతే మనం సెపరేట్ చేయలేం. అంటే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్నే మనం కోఫాక్టర్స్ అంటున్నాము, వాటిని సెపరేట్ చేయలేము. ఇక్కడేమో ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రోస్థెటిక్ కాంపోనెంట్స్ని కో ఎంజైమ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. అంటే ఈ కోఫాక్టర్ కో ఎంజైమ్స్. అలాగే నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్. మనకి ఎంజైమ్స్ ఆర్ కెమికల్లీ ప్రోటీన్స్ అండ్ ఫిజికల్లీ కొలైడ్స్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. అంటే ఎంజైమ్స్ అన్నీ మనకి కెమికల్తో, అంటే కెమికల్ ప్రోటీన్స్ అన్నాం కదా. అంటే కొలైడ్ అంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటే, ప్రోటీన్స్ అనేటప్పటికి వాటర్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి అలవాటు, అందువల్ల కొలైడల్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, అంటే అన్ని ఎంజైమ్స్ కూడా ప్రోటీన్స్తో ఉంటాయి కానీ, బట్ అన్ని ప్రోటీన్స్ కూడా ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్ లాగా పనిచేయమన్నమాట. దే ఆర్ ద బేసికల్లీ కొలైడల్ ఇన్ నేచర్. దే ప్రొవైడ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ది రియాక్షన్స్. అంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకుని దట్ కెన్ అండర్గో ద స్వాలోయింగ్ ప్రాసెస్, దట్ ఈస్ ద కొలైడల్. అంటే మనకి ఏంటి, కొంచెం మెత్తదనాన్ని ఇస్తూ ఉంటుంది, అంటే మెత్తగా ఉండేటటువంటి జెల్లీలాగా ఉండేటటువంటి నేచర్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే దాని యొక్క సర్ఫేస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి రియాక్షన్ సెంటర్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉండడానికి చాయిస్ ఉంటుంది అనమాట. అంటే మనకి అక్కడ సబ్స్ట్రేట్స్ అనేటటువంటివి అతుక్కొని ప్రొడక్ట్గా ఫార్మేషన్ జరగడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. అంటే బేసికలీ కొలాయిడల్ నేచర్లో ఉంటాయి కాబట్టి సర్ఫేస్ రీజన్ ఎక్కువగా ఉంటుంది. దే ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, అంటే నీటిలో కరిగిపోతాయి, ప్రోటీన్సే కదా. వాటర్ ఎన్హాన్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్స్. ఎంజైమ్స్ ఆన్ హైడ్రాలసిస్ ఈల్డ్ ఎమినో యాసిడ్స్ లైక్ ప్రోటీన్స్. అంటే మనకి ఎమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. ప్రోటీన్స్ అనేటటువంటివి నీళ్ళల్లో అంటే కరుగుతాయి కాబట్టి మనకి
హైడ్రాలసిస్ ప్రాసెస్ జరిగి ఎమినో యాసిడ్స్ ఏర్పడవచ్చు అనమాట. ఎంజైమ్స్ ఆర్ జనరల్లీ థర్మోలేబుల్, అంటే మనకి వేడి తగిలినాయి అనుకోండి ఎంజైమ్స్కి డీనేచర్ అవుతాయి. అంటే హీట్ సెన్సిటివ్, రెసిస్టెంట్ పవర్ తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, హీట్ రెసిస్టెంట్ పవర్ ఉండదు. అంటే వేడి తగిలింది అంటే దట్కి ఇన్యాక్టివేటెడ్. ఎంజైమ్స్ ఆర్ సెన్సిటివ్ టు pH కూడా, అలాగే టెంపరేచర్ వేరియేషన్స్. దే ఆర్ ఇన్యాక్టివేటెడ్ బై ద ఆల్ ఫ్యాక్టర్స్ విచ్ డీనేచర్ ప్రోటీన్స్. అంటే ఏమవుతాయి, ప్రోటీన్స్ అనేటటువంటివి డీనేచర్ అయిపోయి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఎంజైమ్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ కాజింగ్ రివర్సిబుల్ రియాక్షన్స్. సింగిల్ ఆర్ టూ డిఫరెంట్ ఎంజైమ్స్ మే ఇన్వాల్వ్డ్ ఇన్ ద రివర్సిబిలిటీ. అంటే మనకి రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఇప్పుడు ఫ్యాట్స్ ఫార్మేషన్ జరగాలి, అదే లిపిడ్స్ అంటాం కదా, ఫ్యాట్స్ ఫార్మేషన్ జరగాలి. ఫ్యాట్స్ ఫార్మేషన్ జరగాలంటే లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ కావాలి. ఇక్కడ మనకి గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్ ఈ రెండింటిని కలిపితే మనకి ఫ్యాట్స్ అనేటటువంటివి ఏర్పడతాయి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైపేజ్ ఎంజైమ్ అనేటటువంటివి. అలాగే ఫ్యాట్స్ అనేటటువంటివి తిరిగి మళ్ళీ గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అవుతాయి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైపేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షం లోపల. అలాగే ఇక్కడ సుక్రోజు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కింద మారాలంటే సుక్రేజ్. ఇక్కడ సుక్రేజ్ అనేటటువంటి ఎంజైమ్ కావాలి. అంటే ఇట్ మీన్స్ సుక్రోజ్ ఫాస్ఫోరిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ కావాలి. సుక్రోజ్ మాలిక్యూలు మనకి రెండు పార్ట్ల కింద, అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కింద సుక్రోజ్ ఫాస్ఫోరిలేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క సమక్షంలో రియాక్షన్ జరుగుతుంది. అలాగే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ రెండు కలిసి సుక్రోజ్ ఏర్పడాలన్నా అంటే మనకి ఇక్కడ రివర్సిబుల్ రియాక్షన్స్, అంటే ఫ్యాట్స్ అనేటటువంటి గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్ కింద ఏర్పడవచ్చు, గ్లిజరాల్, ఫ్యాటీ యాసిడ్ కలిపి ఫ్యాట్స్ ఏర్పడవచ్చు. స్పెసిఫిసిటీ. ఎంజైమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్పెసిఫిక్ ఇన్ దేర్ యాక్షన్. For every substance and reaction there is a specific enzyme. Enzymes exhibit two kinds of specificity like the following. అంటే మనకి ఒక సబ్స్ట్రేట్కి ఒక ఎంజైమ్ ఉంటుంది. అంటే ఒక ఎంజైమ్ ఇప్పుడు చూడ, ఫర్ ఎగ్జాంపుల్గా సుక్రోజ్, దట్ ఈస్ ద సబ్స్ట్రేట్, దానికి సుక్రోజ్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివేట్ వలన గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కింద డివైడ్ అవుతుంది, అవునా. అది సుక్రోజ్ని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కింద డివైడ్ అవ్వడానికి వేరే ఎంజైమ్ని ఉపయోగించామనుకోండి, నో యూజ్, యాక్టివిటీ జరగదు. అందువల్ల స్పెసిఫిసిటీ ఏంటి, సుక్రోజ్ ఫాస్ఫోరిలేజ్ అనేటువంటి సుక్రోజ్కి మాత్రమే పనిచేస్తుంది. వెళ్ళి ఫ్యాట్స్కి వాడామనుకోండి, నో యూజ్. ఇక్కడ గ్రూప్ స్పెసిఫిసిటీ అండ్ స్టీరియో స్పెసిఫిసిటీ. అంటే స్పెసిఫిసిటీ రెండు రకాలుగా ఉంటుందన్నాం కదా. ఇక్కడ ఏ జనరల్ గ్రూప్ ఆఫ్ కెమికల్లీ రిలేటెడ్ కాంపౌండ్స్ కెన్ బి యాక్టివేటెడ్ బై ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్. అంటే మనకి ఏటీపీ ప్రొడక్షన్కి ఉపయోగపడే ఎంజైమ్స్ ఏవైనా ఉన్నాయంటే కైనేజ్ ఎంజైమ్స్. మనకి కైనేజ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఏటీపీ యాక్టింగ్ ఆన్ ద హెక్సోజ్ ఎఫెక్టింగ్ ద ఫాస్ఫోరిలేషన్ రియాక్షన్స్. అంటే ఏటీపీ సింథసిస్ జరిగేలా చేసేటటువంటిది కైనేజ్. ఇక్కడ ఏంటి, కెమికల్ గ్రూపు. అంటే మనకి ఏటీపీ అనేటటువంటి ఎనర్జీ ఫామ్ని తయారు చేసేటటువంటి ఎంజైమ్స్ ఏవైనా ఉన్నా సరే దానికి కాంపౌండ్ బేసిక్గా కైనేజ్ అనేటటువంటిది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల స్పెసిఫిసిటీ మనకి ఇక్కడ గ్రూప్ స్పెసిఫిసిటీ అని చెప్తాం. అలాగే స్టీరియో స్పెసిఫిసిటీ. ఎంజైమ్ సోర్స్ స్పెసిఫిసిటీ టు డిఆర్ఎల్. అంటే మనకి ఫేసింగ్స్ ఉంటాయి కదా, అంటే మనకి మిర్రర్ ఇమేజెస్, అంటే మనకి మిర్రర్లో చూసుకున్నప్పుడు కాంపౌండ్, అంటే ఇక్కడైతే డెక్స్ట్రో లీనియర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. కాకపోతే మీకు ఈజీగా అర్థం అవడం కోసం మనం ఎదురుగుండా ఉన్నప్పుడు ఒకలా కనబడుతుంది, అదే మన ఇమేజ్ని మిర్రర్లో చూసుకున్నాం అనుకోండి, కుడిది రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది కదా. ఇక్కడ కూడా కాంపౌండ్స్ అనేటటువంటివి OH గ్రూప్స్ అనేటటువంటివి మనకి ఆపోజిట్గా ఉంటాయి. అందువల్ల వాటిని స్టీరియో స్పెసిఫిసిటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఎమినో యాసిడ్ కైనేజ్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి.
అంటే మన మిర్రర్ ఇమేజ్ లోపల మనం ఎలా ఉన్నామో అలా కనిపించం కదా. అంటే మన రైట్ హ్యాండ్ అక్కడ లెఫ్ట్ హ్యాండ్లా కనబడుతుంది, మన లెఫ్ట్ హ్యాండ్ అక్కడ రైట్ హ్యాండ్లా కనబడుతుంది. అంటే అలాంటి ఆ రకమైనటువంటి స్పెసిఫిసిటీని అందుకే డెక్స్ట్రో అండ్ లీనియర్ ఆప్టికల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని చెప్పేసి చెప్పడం. ఎంజైమ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ కాన్సన్ట్రేషన్స్ టు క్యారీ అవుట్ రియాక్షన్. A single molecule of catalyze can be decomposed 50 lakh molecules of H2O2 per minute. అంటే మనకి ఇక్కడ పెరాక్సైడ్కి సంబంధించినటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటటువంటి మాలిక్యూల్స్ని 1 నిమిషం లోపల డికంపోజ్ చేస్తుందంట. డికంపోజ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ మాలిక్యూలు అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అది ఏం ఏర్పడినా ఇక్కడ 1 నిమిషం లోపల ఒక 50 lakhs మాలిక్యూల్స్ని మనకి డికంపోజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎంజైమ్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఎంత తక్కువ మోతాదులో ఉపయోగించినప్పటికీ కూడా అంటే అంత పవర్ఫుల్గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది యాక్టివేటర్. ద ఎంజైమ్ యాక్టివిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై టర్న్ ఓవర్ నెంబర్. అంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీని టర్న్ ఓవర్ నెంబర్ కింద మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ 1 minute 50 lakh molecules undergo the decomposition process. That condition is called turnover number అని చెప్పేసి చెప్తాడు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ ఒక ప్రాజెక్టుకి సంబంధించి అని చెప్పేసి అలా చెప్తాం. అక్కడ ఇక్కడ కూడా ఒక సబ్స్ట్రేట్ అనేటటువంటిది ప్రొడక్ట్గా ఫార్మేషన్ జరగడానికి అంటే ఎన్ని మాలిక్యూల్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పడం గురించి. ఎంజైమ్స్ కెన్ రియాక్ట్ విత్ ద బోత్ ఎసిడిక్ అండ్ ఆల్కలైన్ సబ్స్టెన్సెస్. అంటే యాసిడ్ అండ్ బేసు ఏదైనా సరే కాంపౌండ్ దాంతో రియాక్ట్ అవుతూ ఉంటుంది. యాంపిథెటిక్ నేచర్ ఆఫ్ ద ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ద ఎంజైమ్స్ హెల్ప్ టు రియాక్ట్ విత్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్. అంటే ప్రోటీన్ అనేటటువంటిది ప్రోటీన్తో తయారైనటువంటి పార్ట్ కాబట్టి ఎంజైమ్ అనేటటువంటిది అందువలన దట్ కెన్ యాక్ట్స్ యాజ్ ద యాంఫిటెరిక్ కాంపౌండ్ లాగా పనిచేయడానికి కారణం. అంటే యానయాన్స్ అయినా క్యాటయాన్స్ అయినా మనకు ప్రోటీన్ క్యారియర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పుకుంటాం. అంటే ప్రోటీన్తో తయారైనటువంటి క్యారియర్స్ ఉంటాయి అని. అంటే ఎంజైమ్స్ కూడా ప్రోటీన్తో తయారై ఉండడం వల్ల యాంఫోటెరిక్ కండిషన్ లోపల ఉండడానికి కారణం. ఎంజైమ్స్ యాక్టివిటీ కెన్ బి ఇన్హిబిటెడ్ బై సైనైడ్స్ అండ్ సల్ఫైడ్స్. అంటే ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని వాటి యొక్క పనితీరుని ఆపేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే సైనైడ్స్ అండ్ సల్ఫైడ్స్కి, ఈ రెండింటికి మాత్రమే ఎంజైమ్ని యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేసేటటువంటి నేచర్ ఉందంట. అంటే ద ఎంజైమ్స్ ఆర్ నాట్ యాక్టివేటెడ్ అంటే ఇన్యాక్టివేటెడ్. ఎంజైమ్స్ క్లోజ్లీ రిజెంబుల్ ఇన్ఆర్గానిక్ catalysts, బట్ ఎంజైమ్స్ ఆల్వేస్ accelerate and speed up the rate of reaction. Enzymes mostly acts as positive catalysts. ఎంజైమ్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్ కెటలిస్ట్గా అంటే ఎంజైమ్ యొక్క రేటుని అంటే రియాక్షన్ యొక్క రేటుని పెంచడానికి ఉపయోగపడతాయి. అంటే ఇనార్గానిక్ సబ్స్టెన్స్ లాగా ఉంటాయి కాకపోతే ఎంజైమ్స్ చూడడానికి, బట్ దట్ కెన్ యాక్టివేటెడ్ ద రియాక్షన్. అది కూడా పాజిటివ్ క్యాటలిస్ట్. దిస్ ఈజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎంజైమ్స్. నెక్స్ట్ ఎంజైమ్ యాక్షన్. అంటే ఎంజైమ్ ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క పని విధానం ఏంటి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అన్నమాట. అంటే మనకి ఒక 2 థియరీస్ ప్రపోజ్ చేశారు దీనికి సంబంధించి, లాక్ అండ్ కీ మెథడ్ అలాగే ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్ అని చెప్పేసి ఆ 2 మెథడ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎంజైమ్ యాక్షన్ అంటే మనకు సబ్స్ట్రేట్ ఉంటుంది, ఆ సబ్స్ట్రేట్ ఎంజైమ్తో రియాక్ట్ అవ్వడం ద్వారా ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు, బట్ ఓన్లీ సబ్స్ట్రేట్ కాస్త ప్రొడక్ట్గా ఏర్పడడంలో స్పీడప్ చేస్తుంది అంతే. ఎంజైమ్స్ ఫార్మ్స్ an intimate union with the substrate upon which it acts. The surface of the enzyme contains active centers, which are small areas on the surface
where substrate molecules can join. The region on the surface of the enzyme molecules which combined with the substrate is known as the active site. There may be several active sites on the same enzyme molecules. అంటే మనకి ఎంజైమ్స్ మీద, అంటే మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తే ఒక అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ మీద మనకి సబ్స్ట్రేట్ అతుక్కోవడానికి ప్లేస్ ఉంది. ఎక్కడైతే ఎంజైమ్ అతుక్కోవడానికి బైండింగ్ రీజియన్స్ ఉందో ఆ రీజియన్ పార్ట్ని యాక్టివ్ సైట్ అంటాం. ఆ యాక్టివ్ సైట్లో మాత్రమే ఎంజైమ్ వచ్చి బైండ్ అవుతుంది అనమాట. అంటే ఎంజైమ్ అతుక్కోవడానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది మనకి. అంటే ఎంజైమ్ సర్ఫేస్ రీజియన్ లోపల సబ్స్ట్రేట్ వచ్చి, అంటే ఏదైతే ప్రొడక్ట్గా ఫార్మేషన్ జరగాలనుకుంటుందో అది వచ్చి అంటే అతుక్కోవడానికి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాని, అంటే ఎంజైమ్ యొక్క సర్ఫేస్ రీజియన్లో ఉండేటటువంటి సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ని మనం యాక్టివ్ సైట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ సైట్లో అతుక్కుంటే దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే దాని గురించి మనం ఎంజైమ్ యాక్షన్ గురించి చెప్పడం జరిగింది. ద రీజియన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎంజైమ్ మాలిక్యూల్స్ విచ్ కంబైన్డ్ విత్ ద సబ్స్ట్రేట్ ఈజ్ నోన్ యాజ్ ద యాక్టివ్ సైట్ అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎంజైమ్ యొక్క యాక్టివిటీకి సంబంధించి 2 రకాల థియరీస్ని ప్రపోజ్ చేశారండి. 2 types ఆఫ్ థియరీస్ ఆర్ ప్రపోజ్డ్ బై ద సైంటిస్ట్స్. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ ద లాక్ అండ్ కీ థియరీ. అంటే ఒక తాళం ఓపెన్ చేయడానికి, అంటే మనకి లాక్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయడానికి ఒక కీ మాత్రమే ఉంటుంది జనరల్గా. అందువల్ల ఒక ఎంజైము ఒక సబ్స్ట్రేట్కి మాత్రమే యాక్టివేట్ చేసి ప్రోడక్ట్ ఫార్మేషన్ చేసేలా చేస్తుంది అన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ అంటే దానికి యాక్టివ్ సైట్ ఉంటుంది కదా, ఆ యాక్టివ్ సైట్ అనేటటువంటిది, అంటే ఎంజైమ్లో ఉండేటటువంటి యాక్టివ్ సైటు సబ్స్ట్రేట్ అతుక్కోవడానికి వీలుగా ఉండేటటువంటి సైట్స్ ఉంటుంది. అక్కడ ఆ సబ్స్ట్రేట్ తప్ప ఇంకా వేరే సబ్స్ట్రేట్ ఏది బైండ్ అవ్వలేదన్నమాట, అంటే ఫిక్స్డ్ అలాగా. అకార్డింగ్ టు లాక్ అండ్ కీ థియరీ ప్రపోజ్డ్ బై ఎమిల్ ఫిషర్ అండ్ లాటర్ ఎలాబరేటెడ్ బై పౌల్. అంటే మనకి దీని గురించి పౌల్ అండ్ డిడి వుడ్ అనేవాళ్ళు, అంటే మనకి ఎమిల్ ఫిషర్ అనేవాడు ఈ థియరీని, లాక్ అండ్ కీ థియరీని ప్రపోజ్ చేస్తే దాని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా జనాల్లోనికి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఎవరంటే పౌల్ అండ్ డిడి వుడ్ అనే వాళ్ళిద్దరు. ద ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ ఆర్ spatially complementary to each other. They fit together like a key fits a lock. An enzyme substrate complex is formed. అంటే మనం తాళము కప్ప అంటాం కదా, ఆ తాళం కప్పలో చెవిని ఫిట్ చేస్తామా, అంటే అందులో ఫిట్ చేసేటటువంటి కండిషన్ ఏంటంటే కాంప్లెక్స్ ఫార్మేషన్ అంటాం. అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ 2 కలిసి ఉన్నాయి కదా, అప్పుడు మనం కీని ఇలాగా మెలిపెట్టి తిప్పగానే లాక్ ఓపెన్ అయిపోతుంది. ఆ లాక్ ఓపెన్ అయిపోగానే కీ బయటకు వచ్చేస్తుంది లాగేస్తే. అదే సిద్ధాంతం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ రియాక్ట్స్ అండ్ ఫార్మ్ ద ఎండ్ ప్రొడక్ట్స్. అంటే మనకి లాక్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ద ఎంజైమ్ ఫిట్ ఇట్ సెల్ఫ్, అంటే ద ఎంజైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రీజనరేటెడ్. ద ఎంజైమ్ యాక్షన్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ప్రాపర్ కీ ఫిట్టింగ్ ఏ లాక్ అండ్ ఓపెనింగ్ ఇట్. అంటే మనం తాళం చెవిని, అంటే ఇక్కడ కీ పార్ట్ని మనం తీసుకుని అక్కడ తాళం కప్పలో ఫిట్ చేస్తాం. ఫిట్ చేసినప్పుడు అంటే మనకి యాక్టివ్ సైట్ ఏంటి, ఆ యాక్టివ్ సైట్ లోపల మనకి ఈ కీ వెళ్ళి అతుక్కోవాలి. అతుక్కుంటే దట్ కెన్ గో టు ద ప్రాసెస్. అంటే మనం అది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ. అంటే మనకి కీ తోటి, అంటే కీ తీసేగానే మనకు అక్కడ లాక్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఏంటి, అప్పటి వరకు క్లోజ్డ్ కండిషన్లో ఉన్న లేదా ఓపెన్ కండిషన్లో ఉన్నటువంటి సబ్స్ట్రేట్ కాస్త ఓపెన్ అప్ అవుతుందన్నమాట.
at the active sites indicates a high degree of specificity. This theory is supported by compounds similar to substrate. These compounds complete with the substrate for active sites on the enzymes. అంటే దాని మీద ఉన్నటువంటి ఎంజైమ్స్ మీద ఎన్ని యాక్టివ్ సైట్స్ ఉంటే అన్ని యాక్టివ్ సైట్స్ లోపల మన సబ్స్ట్రేట్స్ అతుక్కుపోయి ప్రోడక్ట్ కింద ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. దే ఆఫెన్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ యాక్టివిటీ. ఫర్ ఇన్స్టెన్స్ ద కన్వర్షన్ ఆఫ్ సక్సినిక్ యాసిడ్ ఇంటూ ద ఫార్మిక్ యాసిడ్ ఈజ్ catalyzed బై ద ఎంజైమ్ సక్సినిక్ డిహైడ్రోజనేజ్. ఇక్కడ ఏంటంటే సక్సినిక్ యాసిడ్ని కాస్త ఒక రియాక్షన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, సక్సినిక్ యాసిడ్ అనేటటువంటిది ఫ్యూమరిక్ యాసిడ్ కింద ఏర్పడాలి. ఆ ఫ్యూమరిక్ యాసిడ్ కింద ఏర్పడేటటువంటి ప్రాసెస్ కోసం సక్సినిక్ డిహైడ్రోజనేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల పనిచేస్తుంది. ఇక్కడ సక్సినిక్ యాసిడ్ అనేటటువంటిది ఫ్యూమరిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరగాలి. ఆ ఫ్యూమరిక్ యాసిడ్ ఫార్మేషన్ జరగడానికి సక్సినిక్ డిహైడ్రోజనేజ్ అనేటటువంటిది ఎంజైమ్ సమక్షంలో జరగాలి. అంటే ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ మ్యాలినిక్ యాసిడ్ అంటే మ్యాలిక్ యాసిడ్ అనేటటువంటిది ఏమవుతుంది, మ్యాలిక్ అనేటటువంటిది inhibit the enzyme activity as the inhibitor will occupy the active sites and prevent the substrate. If the concentration of succinic acid is increased, the enzyme activity is restarted. The phenomena is called competitive inhibition. అంటే ఇక్కడ అంటే సక్సినిక్ యాసిడ్ ఫ్యూమరిక్ యాసిడ్ కింద ఏర్పడాలంటే సక్సినిక్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ జరిగితే ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ సక్సినిక్ యాసిడ్ అనేటటువంటిది సబ్స్ట్రేట్ కాకుండా మ్యాలిక్ యాసిడ్ అనేటటువంటిది వచ్చి సక్సినిక్ డిహైడ్రేషన్ దగ్గర అతుక్కుంది అనుకోండి. అంటే సక్సినిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్ రెండు ఒకలాగా ఉండడం వల్ల సక్సినిక్ ప్లేస్ లోపల మ్యాలిక్ యాసిడ్ వచ్చి సక్సినిక్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ యొక్క సైట్ మీద అతుక్కుంటే ఎంజైమ్ యొక్క రియాక్షన్ అనేటటువంటిది ఇన్హిబిట్ అవుతుంది, అంటే ఆగిపోతుంది ప్రాసెస్. అలా ఆగిపోకూడదు అనుకున్నప్పుడు సక్సినిక్ యాసిడ్ అనేటటువంటిది హై కాన్సన్ట్రేషన్లో ఎక్కువ సంఖ్యలో సక్సినిక్ యాసిడ్ సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, మనకి సక్సినిక్ యాసిడ్ అనేటటువంటిది తక్కువగా ఉండడం వలన మ్యాలిక్ యాసిడ్ అనేటటువంటిది వెళ్ళి అతుక్కుపోతుంది, అంటే ప్రాసెస్ ఆగిపోతుంది. అందువల్ల మనం సక్సినిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ చూడండి, సక్సినిక్ యాసిడ్ ఇంక్రీజ్డ్ అంటే సక్సినిక్ యాసిడ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ద ఎంజైమ్ యాక్టివిటీ ఈజ్ రీస్టోర్డ్. అంటే సక్సినిక్ యాసిడ్ పెంచామనుకోండి, అందువల్ల సబ్స్ట్రేట్ పెరుగుతుంది, ఎంజైమ్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల మనకి ఇలాంటి కండిషన్ని కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటాం. అంటే మ్యాలిక్ యాసిడ్ సక్సినిక్ యాసిడ్ రెండు ఉన్నాయి, రెండిట్లో సక్సినిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడే మనకి రియాక్షన్ జరుగుతుంది. ఒకవేళ మ్యాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండి సక్సినిక్ తక్కువగా ఉందనుకోండి, రియాక్షన్ రేటు ఇన్హిబిట్ అయిపోతుంది. అందువల్ల సక్సినిక్ యాసిడ్ యొక్క సంఖ్య పెంచితే ఆటోమేటిక్గా రియాక్షన్ అనేటటువంటిది పెరగడానికి చాయిస్ ఉంటుంది. ఇలాంటి దాన్ని కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే లాక్ అండ్ కీ మెథడ్ లోపల మనకి ఇది సబ్స్ట్రేట్, ఈ సబ్స్ట్రేట్ అనేటువంటిది ఈ ఎంజైమ్ లోపల ఫిక్స్ అవ్వాలి. ఇది లాక్, ఇది కీ. ఇది కాస్త కాంప్లెక్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏర్పడింది. అంటే మనం లాక్ లోపల కీని ఫిట్ చేస్తాం కదా, ఫిట్టింగ్ అయింది. తర్వాత మనకి ఎంజైమ్ అనేటటువంటిది సెపరేట్ అయిపోయింది. అంటే ఎంజైమ్ ఎలా ఉండేది అలాగే ఉంది, ఎలాంటి మార్పుకి లోనవ్వలేదు. మనకి మాత్రం ప్రొడక్ట్ ఫార్మేషన్ జరిగింది. అంటే మనం కీ పెడతాం, ఆ కీ ఏమైనా మారుతుందా? మారదు కదా. అదే తాళం అనుకోండి, లాక్ అనేటటువంటిది క్లోజ్డ్ కండిషన్, ఓపెన్ కండిషన్. అంటే క్లోజ్డ్ కండిషన్లో ఉన్నది కాస్త ఓపెన్ అప్ అవుతుంది, లేదా ఓపెన్ కండిషన్లో ఉన్నది క్లోజ్ చేస్తాం కీ పెట్టడం ద్వారా. అంతేగాని కీలో ఎలాంటి మార్పు జరగదు. అలాగే ఇక్కడ ఎంజైమ్లో కూడా ఎలాంటి చేంజ్ అనేటటువంటిది లేదు. అందువల్ల ఎంజైమ్నేమో కీతో పోల్చుకుని మనకి సబ్స్ట్రేట్నేమో లాక్తో పోల్చుకుంటున్నాం. అంటే ఆ లాక్ అనేటటువంటిది మనకి ప్రోడక్ట్ కింద మారుతుంది.
అంటే సబ్స్ట్రేట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్, బట్ ఎంజైమ్ ఈజ్ నాట్ అండర్గో ద ప్రాసెస్. ఎలాంటి మార్పు జరగకుండా అలాగే ఉంటుంది. దిస్ ఇస్ ద లాక్ అండ్ కీ మోడల్. అదే నెక్స్ట్ ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. ఇక్కడ ఏంటంటే, సిన్స్ ద లాక్ అండ్ కీ రిలేషన్షిప్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అండ్ బికాస్ ఆఫ్ ది రిజిడిటీ ఆఫ్ ద catalyst site in the model, a new concept of induced fit model was developed by Koshland. అంటే అన్ని రకాల ఎంజైమ్ యాక్షన్స్ సంబంధించి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందంట. అందుకోసం అని చెప్పేసి కోష్లాండ్ అనే అతను ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తెరపైకి వచ్చాడు. అకార్డింగ్ టు దిస్, ద సబ్స్ట్రేట్ ఇండ్యూసెస్ ఏ కన్ఫర్మేషనల్ చేంజ్ ఇన్ ద ఎంజైమ్. అంటే కోష్లాండ్ ఏం చెప్తున్నారు అంటే, మనకి ఎప్పుడైతే ఇక్కడ సబ్స్ట్రేట్ అనేటటువంటిది యాడ్ అవుతుందో, అంటే యాక్టివ్ సైట్లో ఇంక్లూడ్ అవుతుందో, అప్పుడు ఎంజైమ్ అనేటటువంటిది అండర్గో ద చేంజెస్, ఎంజైమ్ అనేటటువంటిది మారుతుందంట. ద సబ్స్ట్రేట్ ఇంటరాక్ట్స్ విత్ ద రియాక్టింగ్ గ్రూప్స్ ఆఫ్ ది ఎమినో యాసిడ్స్ విత్ ఇన్ ద యాక్టివ్ సైట్స్. దిస్ రిజల్ట్స్ ద చేంజ్ అంటే ఇన్ చేంజ్ ఆఫ్ కన్ఫర్మేషన్ of the enzyme. In this way, certain chemical groups of enzymes align on the enzyme in the correct spatial orientation for binding the substrate. At the same time, other amino acid residues become buried in the interior of the enzyme. The active site is precisely complementary to the substrate. Only after the substrate is bound, దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ ఇండ్యూస్డ్ ఫిట్. అంటే ఇక్కడ ఏం లేదు, మనకి ఎంజైమ్ వైలెట్ కలర్లో ఉన్నదేమో ఎంజైము, అలాగే బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఉన్నది సబ్స్ట్రేట్ కింద తీసుకున్నాం. ఇది మామూలుగా ఎంజైమ్ అనేటటువంటిది సబ్స్ట్రేట్ ఎప్పుడైతే దీని లోపల ఫిట్ అవుతుందో, అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు దానికి అనుకూలంగా ఎంజైమ్ అనేటటువంటిది మోడిఫికేషన్ జరుగుతుందంట. దాని యొక్క స్ట్రక్చర్లో మోడిఫికేషన్ జరిగి ఆ సబ్స్ట్రేట్ని గట్టిగా పట్టుకుంటుందంట. అంటే ఇండ్యూస్డ్ ఎప్పుడైతే సబ్స్ట్రేట్ లోనకి ఇంక్లూడ్ అవుతుందో అప్పుడు మనకి ఈ ఎంజైమ్ అనేటటువంటిది దట్ కెన్ బైండ్ టు ద టైట్లీ. అంటే ఇండ్యూస్డ్ అండ్ ఫిట్ అని చెప్పేసి ఆ పదం పడారు. కీ అండ్ లాక్ మెథడ్ లాగానే ఇక్కడ, కాకపోతే అక్కడ ఎంజైమ్ చేంజ్ అవ్వదని చెప్పారు, ఇక్కడ ఎంజైమ్ యొక్క షేప్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. అంతే తేడా. అంటే ఎప్పుడైతే ఎంజైమ్కి సబ్స్ట్రేట్ బైండ్ అవుతుందో దాని యొక్క ఎంజైమ్ యొక్క స్ట్రక్చరు చేంజ్ అవుతుందంట. చేంజ్ అవ్వడం దాన్ని మనం ఇండ్యూస్డ్ ఫిట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ద బైండింగ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ టు ద active site involves forces of non-covalent nature like ionic and hydrogen bonds and van der Waals forces. అంటే వాటి మధ్యలో ఉండేటటువంటి బంధాన్ని ఏ రకంగా అయినా పోల్చుకోవచ్చు మీరు. అంటే అయానిక్ బాండ్ అయి ఉండొచ్చు, హైడ్రోజన్ బాండ్స్ అయి ఉండొచ్చు, van der Waals ఫోర్సెస్ అయి ఉండొచ్చు. ఎనీ వన్, దట్ ఈస్ ద నాన్ కోవలెంట్ బాండ్స్ కేటగిరీలో చెప్పుకోగలుగుతున్నాం. Thus, the enzyme substrate forms the only when the enzyme has a site that is exactly complementary to the shape of the substrate. అంటే సబ్స్ట్రేట్ యొక్క షేప్కి అనుకూలంగా ఎంజైమ్ కూడా దాని యొక్క స్ట్రక్చర్ని మార్చుకుంటుంది. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఎట్ ద యాక్టివ్ సైట్ వాజ్ postulated by Michaelis and Menton. This concept helped in the understanding the mechanism of enzyme action. మనకి మైకేలియస్ అండ్ మెంటన్స్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ యొక్క యాక్షన్కి సంబంధించి ఒక ఈక్వేషన్ని ప్రిపేర్ చేశారు. అతను ఈ మెకానిజంని ఎనాలిసిస్ చేసి చెప్పారంట. దిస్ ఈజ్ ద ఇండ్యూస్డ్ ఫిట్ మెకానిజం అని చెప్పేసి చెప్తాము. అంటే ఇక్కడ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ షేప్ మారుతుంది బేస్డ్ ఆన్ ద సబ్స్ట్రేట్ రాగానే దాన్ని పట్టుకుని ఉంచుకోవడం కోసం ఈ ఎంజైమ్ అనేటటువంటిది షేప్ చేంజ్ అవుతుంది అనేటటువంటిది ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ దీనికి పళ్ళు అంటే వి షేపు, అలాగే కొంచెం రంపపు పళ్ళు టైప్లో ఉంది కదా సబ్స్ట్రేట్ లోపల.
ఇక్కడ ఎంజైమ్లో అలాంటి షేప్ లేదు. ఎప్పుడైతే అది వచ్చి ఫిట్ అవుతుందో అప్పుడు దట్ కెన్ క్రియేటెడ్ దట్ షేప్. ఆ షేప్ని క్రియేట్ చేసుకుని ఆ సబ్స్ట్రేట్ని దాని బాడీలో ఫిట్ చేసుకుంటుంది అనమాట. అంటే యాక్టివ్ సైట్లో ఫిట్ చేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ ప్రోడక్ట్ లూజ్ అయ్యి వెళ్ళిపోతుందో అప్పుడు నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల సేమ్ ఎంజైమ్ లాగే కనబడుతుంది. బట్ ఎప్పుడైతే సబ్స్ట్రేట్ బైండ్ అయినప్పుడే దట్ కెన్ అండర్గో ద రీఓరియంటేషన్ అనేటటువంటిది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల ఇండ్యూస్డ్ ఎప్పుడైతే ఇండ్యూస్ అవుతుందో దట్ కెన్ అండర్గో ద ఎంజైమ్ ఈజ్ అండర్గో ద ఫిట్టింగ్ ప్రాసెస్. దట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద కోష్లాండ్. ఇది ఎంజైమ్ యాక్షన్కి సంబంధించి. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్గా అడుగుతున్నారు ఎంజైమ్ యాక్షన్ అని చెప్పేసి. ఈ రెండు థియరీస్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఇచ్చారు, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎంజైమాటిక్ యాక్టివిటీ. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క స్పీడ్ని పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, మనం ఇందాక కాంపిటేటివ్ ఇన్హిబిషన్ ప్రాసెస్ గురించి మాట్లాడేటప్పుడు అక్కడే వచ్చింది మనకి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ గురించి. ద ఎంజైమ్ మాలిక్యూల్ ఈజ్ మచ్ లార్జర్ దాన్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్. ఎంజైమ్ ఎప్పుడు కూడా సబ్స్ట్రేట్ కంటే పెద్దదిగా ఉంటుంది. అండ్ హ్యాస్ ద సెవరల్ యాక్టివ్ సైట్స్. ఎంజైమ్ మీద నెంబర్ ఆఫ్ యాక్టివ్ సైట్స్ ఉంటాయి. అంటే మన సబ్స్ట్రేట్ కంటే ఎంజైమ్ సైజు పెద్దగా ఉంటుంది, దాని మీద నెంబర్ ఆఫ్ యాక్టివ్ సైట్స్ ఉంటాయి. కాబట్టి మనం కూడా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ని అంటే ఎక్కువ సంఖ్యలో మాలిక్యూల్స్ని యాడ్ చేయడం ద్వారా విత్ ఇన్ షార్ట్ టైం లోపల ప్రోడక్ట్ అనేటటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ద ఛాన్సెస్ ఆఫ్ దేర్ గెట్టింగ్ ఇన్ టు ద యాక్టివిటీ యాక్టివ్ సైట్స్ ఆర్ లిమిటెడ్. అంటే యాక్టివ్ సైట్స్ తక్కువగా ఉన్నాయనుకోండి రియాక్షన్ రేట్ తక్కువగా ఉంటుంది. యాక్టివ్ సైట్స్ ఎక్కువగా ఉండి సబ్స్టెన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటే రియాక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ద ఎంజైమ్ ఈజ్ నాట్ ఎట్ వర్క్ ఎట్ ఇట్స్ మ్యాక్సిమం కెపాసిటీ. Enzyme activity increases with the increase in concentration of substrate. Further, increase in the substrate will have no effect because it becomes a limited factor. అంటే మనకి ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, అలాగే అంటే ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాని సర్ఫేస్ రీజియన్లో యాక్టివ్ సైట్స్ ఎక్కువగా ఉంటే మనకి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే రియాక్షన్ రేట్ చక్కగా ఉంటుంది. అంటే యాక్టివ్ సైట్స్ తక్కువగా ఉన్నటువంటి సమయంలో అయితే ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఉండాల్సి వస్తుంది అన్నమాట. అంటే మనకి ఎంజైమ్ అనేటువంటి దానికి సరిపడా సబ్స్ట్రేట్స్ అవైలబిలిటీ ఉంటేనే ప్రోడక్ట్ ఫార్మేషన్ తొందరగా జరుగుతుంది. అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రియాక్షన్ రేట్. ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. వెన్ ద సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ హై ఆల్ ద యాక్టివ్ సైట్స్ ఆఫ్ ద ఎంజైమ్ ఆర్ ఆక్యుపైడ్. సో there will be a constant rate of reaction. If the enzyme concentration is increased, the active sites will be more. So the rate of reaction increases. But if the enzyme concentration is further increased beyond a point, the rate of the process remains constant. అంటే మనకి ఎంజైమ్ తక్కువగా ఉండి సబ్స్ట్రేట్ ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు రియాక్షన్ రేట్ ఎలా పెరుగుతుంది? పెరగదు కదా. అంటే మనకు సబ్స్ట్రేట్కు తగ్గట్టుగా ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలన్నమాట. ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచితే యాక్టివ్ సైట్స్ యొక్క నెంబర్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రియాక్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఫార్మేషన్ జరిగేంత వరకు అక్కడ ఉన్నటువంటి సబ్స్ట్రేట్స్ కాస్త ప్రోడక్ట్ ఫార్మేషన్ జరగాలి. అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో జరగాలంటే ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఉండాలి. pH. Enzymes function efficiently at a particular pH, which is called optimum pH for that enzyme. There were certain enzymes whose activity less lies in the acid range. అంటే జనరల్గా అయితే మనకి యాసిడ్ లోపల దీని యొక్క అంటే ఆప్టిమమ్ pH అనేటటువంటిది మెయింటెనెన్స్ ఉంటేనే రియాక్షన్ రేటు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి లెస్ అంటే తక్కువ pH ఉన్నప్పుడు అంటే ఎసిడిక్ pH, ఫర్ ఎగ్జాంపుల్ 2 pH, పెప్సిన్ అనేటటువంటిది అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క స్టమక్ లోపల ఉంటుంది కదా, ఆ పెప్సిన్ అనేటటువంటిది pH 2 దగ్గర కూడా వర్కౌట్ చేస్తుందంట. బట్ సమ్ ఎంజైమ్స్ వర్క్ ఇన్ ఆల్కలైన్ రేంజ్, అంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్
అంటే మనకి ఆల్కలైన్ సాయిల్స్ ఉంటాయి కదా, సెలైన్ సాయిల్స్ అంటాం, అక్కడ ఉండేటటువంటిది 8.5 pH దగ్గర కూడా వర్కౌట్ చేస్తుంది అనమాట. అంటే 8.5 to 10, మీకు ఇక్కడ 100 లాగా కనబడుతుందేమో కదా, అది 100 కాదు, 10.0 అని చెప్పేసి రాయాల్సింది, అలా రాశారు. దిస్ ఇస్ ద pH ఎఫెక్ట్. అంటే మ్యాక్సిమం న్యూట్రల్ pH ఉండాలి, కానీ సెలినిటీ దగ్గర అని, అంటే హై కాన్సన్ట్రేషన్ దగ్గర అని, హై pH దగ్గర అని, లోయర్ pH దగ్గర కూడా వర్కౌట్ చేసేటటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి అని చెప్పడానికి. అంటే అవి పనిచేయాలంటే ఆ pH ఉండాలి. Temperature influence the kinetics of enzymes reaction. The rate of enzyme activity increases 2 times for every 10 degree rise of temperature up to 25 degrees Celsius. అంటే టెంపరేచర్ మనకు రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి ఏంటి, 25 degrees Celsius. ఆ రూమ్ టెంపరేచర్ దగ్గర దట్ క్యాన్ అండర్గో ద రియాక్షన్ జరగడానికి బాగుంటుంది. అంటే మన 10 degree అంటే అప్ టు 25 degrees మన 10 degrees రైస్ చేసుకుంటూ వచ్చిన ప్రాబ్లం ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ ద Q10 ఆఫ్ టెంపరేచర్ కొఫిషియంటీ అంటారు దీన్ని 25 degrees Celsius దగ్గర. దిస్ ఇంక్రీజెస్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ డ్యూ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్. అంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ సబ్స్ట్రేట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ రూమ్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే టెంపరేచర్ అలాగని మరీ ఎక్కువ పెంచేసినా అంటే దాని యొక్క యాక్టివిటీ ఉండదు. అంటే హై టెంపరేచర్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ యొక్క రియాక్షన్ ఇన్హిబిట్ చేస్తుంది. వై అంటే దట్ ఈస్ ద ఎంజైమ్స్ ఆర్ మేడ్ విత్ ద ప్రోటీన్స్ దట్ కెన్ అండర్గో ద డీనేచర్, అంటే డికంపోజ్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎంజైమ్ యొక్క రియాక్షన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఇన్హిబిషన్ ఆఫ్ ఎంజైమ్ రియాక్షన్స్. ఎంజైమ్స్ కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ యాక్టింగ్ దేర్ సబ్స్ట్రేట్ ఇన్ 2 ways. అంటే ఇన్కాంపిటేటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనే 2 పద్ధతుల ద్వారా మన ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ప్రివెంట్ చేయవచ్చు. ఏ సబ్స్టెన్స్ అంటే incompetitive inhibition, a substance which is similar to the substrate completes with the substrate for the active site on the enzyme molecule. This results in the formation of enzyme inhibitor complex. అంటే మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ లోపల మనం వాడేటటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది ఇన్హిబిటర్ స్ట్రక్చర్ కూడా సేమ్ 2 ఒకలాగే ఉంటాయి అన్నమాట. ఇందాక లాక్ అండ్ కీ మెథడ్ చెప్పుకునేటప్పుడు మనం సక్సినిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్ అంటే ఆ రెండింటి యొక్క స్ట్రక్చర్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. అంటే సక్సినిక్ యాసిడ్ అనేటటువంటిది ఫ్యూమరిక్ యాసిడ్ ఫార్మేషన్ చేయాలి సక్సినిక్ డిహైడ్రేజనేజ్ ఎంజైమ్ యొక్క సమక్షంలో. కాకపోతే అక్కడ ఏమవుతుంది, మ్యాలిక్ వచ్చి అతుక్కోవడం వల్ల రియాక్షన్ అనేటటువంటిది స్టాప్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అంటాం. అలాగే స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉండడం వలన యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్ బదులు ఇన్హిబిటర్ వెళ్ళి అతుక్కుంటుంది, అందువల్ల రియాక్షన్ స్టాప్ అయిపోతుంది. అదే నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అనేటప్పటికి ద ఇన్హిబిటర్ అండ్ ద సబ్స్ట్రేట్ ఆర్ నాట్ స్ట్రక్చరలీ రిలేటెడ్, అంటే చూడడానికి 2 సిమిలర్గా ఉండవంట. ద ఇన్హిబిటర్ ఫార్మ్స్ ఏ స్ట్రాంగ్ బాండ్ విత్ ద ఎంజైమ్ విచ్ ఈజ్ నాట్ బ్రోకెన్ బై ఇంక్రీజింగ్ ద సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. హెవీ మెటల్స్ లైక్ సిల్వర్, మెర్క్యూరీ అండ్ ఆర్సెనిక్ ఇన్ యాక్టివ్ ఎంజైమ్స్. అంటే ఇక్కడ ఏంటంటే చూడడానికి స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉండకపోయినప్పటికీ కూడా ఈ మెటల్స్ వెళ్ళి బైండ్ విత్ ద ఎంజైమ్కి అతుక్కుపోతాయంట. ఒకవేళ నువ్వు సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచుకున్నా సరే నో యూజ్. అదే ఇక్కడ కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో అయితే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచామనుకోండి ఇన్హిబిటరు రిలీజ్ అవుట్ అవుతుంది. కానీ ఇక్కడ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ లోపల ఇన్హిబిటరు రిలీజ్ అవ్వదు, టైట్లీ బైండెడ్, అతుక్కుపోతుంది. దిస్ ఈజ్ ద నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి అలోస్టెరిక్ ఎంజైమ్స్. సమ్ కాంపౌండ్స్ షో డౌన్ ఎంజైమ్ catalyzed రియాక్షన్. దీస్ యాక్ట్ ఆన్ ద ఎంజైమ్ ఎట్ ఎ సైట్ అదర్ దాన్ ద యాక్టివ్ సైట్. అంటే కొన్ని యాక్టివ్ సైట్లో కాకుండా యాక్టివ్ సైట్కి పక్క ప్లేస్లో లేదా అవుటర్ సర్ఫేస్
except the active site remaining anywhere substrate is bind. These compounds are not structurally related to the substrate. For example, when a series of reactions is catalyzed by a number of enzymes working in a sequence, an accumulation of the final product may retard the first enzyme's activity. Enzymes which show this property are known as allosteric enzymes. The phenomena is called allosteric effect. అంటే ఒక రియాక్షన్ జరిగేటప్పుడు, అంటే ఒక మెటబాలిక్ పాత్వే జరుగుతుంది. మెటబాలిక్ పాత్వే జరిపేటప్పుడు నెంబర్ ఆఫ్ రియాక్షన్ జరుగుతాయి. అంటే ఒక రియాక్షన్ తర్వాత ఇంకోటి అలాగా 1 by 1 స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. అంటే చైన్ లాగా జరిగిపోతూ ఉంటుంది. అందులో ఎండ్ ప్రోడక్ట్లో ఉండేటటువంటి ఎంజైమ్ యొక్క, అంటే ఆ ఎండ్ ప్రోడక్ట్ అనేది కాస్త ఫస్ట్ చైన్ ఉంటుంది కదా ఇనిషియేషన్ ప్రాసెస్ దగ్గర, అక్కడ బైండ్ అయిపోయింది అనుకుందాం. బైండ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, రియాక్షన్ అనేటటువంటిది ఆగిపోతుంది. అంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఫార్మేషన్ చేయకుండా రిటైర్డ్ ద ఫస్ట్ ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీ, అంటే ఫస్ట్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేయగలిగితే ఎంజైమ్స్ అంటే దాని యొక్క ప్రాపర్టీని కోల్పోతాయి. అలాంటి వాటిని ఎలోస్టెరిక్ ఎంజైమ్స్ కింద అని, ఆ ఎఫెక్ట్ని ఎలోస్టెరిక్ ఎఫెక్ట్ కింద మెన్షన్ చేస్తాం. అంటే వెన్ ఏ సిరీస్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ catalyzed బై ఏ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ వర్కింగ్ ఇన్ ఏ సీక్వెన్స్, an accumulation of final product may retard the first enzyme activity. అంటే చివరి ఏర్పడినటువంటి ప్రోడక్ట్ ఫస్ట్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల ఆగిపోతుంది అన్నమాట. అంటే ఎంజైమ్స్ విచ్ షోస్ దిస్ ప్రాపర్టీ, ఎంజైమ్స్ అనేటటువంటివి ఈ ప్రక్రియను కలిగి ఉంటాయి. దాన్ని ఎలోస్టెరిక్ ఎంజైమ్స్ యాక్టివిటీ లేదా ఎఫెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటాం. అంటే దిస్ ఈజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది, అంటే ఎఫెక్ట్స్ ఆన్ ద ఎంజైమెటిక్ యాక్టివిటీ. అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఎంజైమ్స్ యాక్టివిటీ. అలాగే సబ్స్ట్రేట్ అయి ఉండొచ్చు, ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ అయి ఉండొచ్చు, లేదా ఇన్హిబిటర్ యొక్క ఎఫెక్ట్ వల్ల అయి ఉండొచ్చు, pH, టెంపరేచరు, ఎలోస్టెరిక్ కాంపౌండ్స్ అంటే వీటి వల్ల అయి ఉండొచ్చు. అంటే దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టెడ్ ద ఎంజైమ్ యాక్టివిటీ. అంటే మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద ఎంజైమ్స్, టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్, అంటే జనరల్గా స్ట్రక్చర్ బేస్ చేసుకుని టైప్స్ చెప్పాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంజైమ్స్, యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద ఎంజైమిక్ యాక్టివిటీ. అంటే 4 టాపిక్స్ కింద మెన్షన్ చేసుకున్నాం. మిమ్మల్ని ప్రాపర్టీస్ షార్ట్లో అడుగుతాడు, ఎంజైమ్ యొక్క యాక్షన్ని ఎస్ఐలో అడగవచ్చు, ఈ ఫ్యాక్టర్స్ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటి షార్ట్స్లో అడగవచ్చు. అంటే ఎంజైమ్లో నుంచి క్వశ్చను షార్ట్లో కానీ ఎస్ఐలో కానీ ఖచ్చితంగా ఉంటుందండి. అందువల్ల దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ స్మాల్ సైజ్ ఆఫ్ టాపిక్ ఇట్ ఇన్ ద ప్లాంట్ మెటబాలిజం. మన ప్లాంట్ మెటబాలిజం ఇది చాలా ఒక పేపరే ఉంటుంది ఎంజైమ్ యొక్క యాక్టివిటీకి సంబంధించి, బట్ మనకి చాలా చిన్న టాపిక్ ఇచ్చారు, జస్ట్ స్ట్రక్చర్, ప్రాపర్టీస్, యాక్షన్ అండ్ ఎఫెక్టింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ ద ఎంజైమ్స్ టాపిక్.